మార్గశిర మాసం అనగానే ఉత్తరాంధ్రులకు, ముఖ్యంగా విశాఖ వాసులకు ఆ అమ్మవారే కళ్ల ముందు కదులుతుంది. ఆ ఆలయానికి బారులు తీరుతారు. ఆ ఆలయానికి అన్ని విలక్షణమైన లక్షణాలే. ఆ ఆలయంలో పూజారి ఉండరు, భక్తులే పూజారులుగా మారిపోతారు. భక్తులు ఏ వేళలో అయినా అమ్మను దర్శించుకోవచ్చు. ఆలయానికి ప్రత్యేక వేళలంటూ ఏదీ ఉండదు. ఆ దేవత బావిలో వెలిసిన దేవత. ఒకప్పటి విశాఖ రాజుల కులదేవత. గోపురం లేని గుడి. విశాఖ నడిబొడ్డున వెలసిన విశాఖవాసులకో, కేవలం ఉత్తరాంధ్ర వాసులకో మాత్రమే కాదు, సకల తెలుగు జనావళికి సత్యంగల తల్లిగా, కల్పవల్లిగా, కోరిన వరాలిచ్చే అమృతమూర్తిగా భాసిల్లుతోందా దేవత. తమ ఇంట చిన్న మెత్తు బంగారం కొన్నా, వెండి కొన్నా, అలాగే తమ ఇంట వివాహ వేడుకలు జరుగుతున్నా, బిడ్డ పుట్టినా, ఎలాంటి శుభకార్యం జరుగుతున్నా విశాఖ ప్రాంత వాసులు ఆ విశేషాన్ని ముందుగా ఆ తల్లికే చెప్పి ఆమె ఆశీస్సులు అందుకోవడం ఆచారంగా వస్తోంది. ఆ తల్లి ఎవరో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. అవును, కనక మహాలక్ష్మి అమ్మవారు. ముఖ్యంగా మార్గశిర మాసం అనగానే జ్ఞాపకం వచ్చే అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారు. ఉత్తరాంధ్రుల కొంగు బంగారం. అందాల విశాఖ తీరంలో వెలిసిన కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్ర, విశేషాలు ఈరోజు పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరింతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నా ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. పచ్చటి కొండలు, నీలి సముద్రం, మనసు దోచే సహజ సిద్ధమైన అందాలు, వీటన్నిటి కలబోతే విశాఖపట్నం. ప్రకృతి రమణీయతకు స్వర్గధామమైన విశాఖ అందాల నగరమే కాదు, ఆధ్యాత్మిక నగరం కూడా. విశాలమైన సాగర తీరం, ఎత్తైన కొండలు, ఉద్యానవనాలు, వాణిజ్య సముదాయాలు, ఓవైపు ఉవ్వెత్తున ఎగిసిపడే అందమైన సముద్రపుటలల సౌందర్యం, మరోవైపు పచ్చటి కొండలు, ఆ మధ్యలో ఉద్యానవనాలు, ఆలయాలు, బౌద్ధారామాలు, ఇలా ఎన్నో ప్రత్యేకతలతో కూడిన విశాఖ నగరంలో దేదీప్యమానమైన తేజస్సుతో కొలువు తీరి ఉంది కనక మహాలక్ష్మి అమ్మవారు. లక్ష్మి అంటే లక్ష్యానికి దారితీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్టేనని భావన. ఆ లక్ష్మీ కటాక్షం అందించే దేవతగా శ్రీ కనక మహాలక్ష్మీదేవి విశాఖ ప్రజల నీరాజనలందుకుంటోంది. ఇప్పుడు కనక మహాలక్ష్మీదేవిగా కొలుచుకుంటున్న ఆ తల్లి ఒకప్పుడు వైశాఖేశ్వరి. పూర్వం విశాఖ నగరాన్ని పాలించిన రాజులు అమ్మవారిని వైశాఖేశ్వరి పేరుతో కొలిచేవారు. వీరితో పాటు కళింగరాజులు కనక మహాలక్ష్మిని ఆరాధించేవారని, మొక్కులు కానుకలు చెల్లించేవారని స్థల పురాణం చెబుతోంది. విశాఖ రాజుల కోట బురుజు ఈ ప్రాంతంలోనే ఉండేదని, అందుకే ఆ ప్రాంతం బురుజుపేట అన్న పేరుతో స్థిరపడిందని ఇక్కడి వారు చెప్తారు. ఎక్కడైనా అమ్మవారి విగ్రహం నిండుగా 2 చేతులతోనూ లేదా చతుర్భుజాలతోనూ దర్శనమిస్తుంది. కానీ ఇక్కడ విచిత్రంగా అమ్మవారి విగ్రహం ఎడమ చేతి భాగం భుజం నుండి క్రింది భాగమంతా ఖండించబడి ఉంటుంది. ఇలా ఖండించబడడం వెనక కూడా విభిన్నమైన కథనాలు వినబడతాయి. ఒకసారి కొందరు శత్రురాజులు వైశాఖి రాజ్యం మీదకి దండెత్తినప్పుడు తమ ఇలవేల్పును వారికి దొరకకుండా ఉంచడం కోసం వైశాఖేశ్వరి విగ్రహాన్ని పక్కనే ఉన్న బావిలో పడేశారట. ఆ క్రమంలో అమ్మవారి వామహస్తం విరిగిపోయింది. కొంతకాలం తర్వాత అమ్మవారు ఒక భక్తురాలి కలలో కనిపించి, నేను కనక మహాలక్ష్మీదేవిని, ఈ బావిలో ఉన్నాను, నన్ను బయటకు తీసి ప్రతిష్ఠించమని కోరిందట. ఆ భక్తురాలు బావి దగ్గరకు వెళ్లి చూసేసరికి దివ్యకాంతులు కనిపించాయి. దాంతో తనకు వచ్చింది కల కాదని, అది కనక మహాలక్ష్మి అమ్మవారి ఆజ్ఞ అని భావించిన ఆ భక్తురాలు విగ్రహాన్ని బయటకు తీసి గుడిని ఏర్పాటు చేసిందని భక్తులు చెబుతారు. ఇక మరో కథనం ప్రకారం కలియుగారంభంలో సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవాలని కాశీకి ప్రయాణమై విశాఖ తీరం వెంబడి నడుస్తూ ఈ బురుజుపేట దగ్గరకు చేరుకున్నాడు. అప్పటికి మధ్యాహ్నం అయింది. కాబట్టి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి ప్రస్తుత అమ్మవారి క్షేత్రం దగ్గర ఉన్నటువంటి బావిలో స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యమిస్తుండగా అమ్మవారి వాణి వినిపించింది. కలియుగ భక్తుల కోర్కెలు తీర్చడానికి తాను వెలిశానని, బావిలో ఉన్న తనను బయటకు తీసి ప్రతిష్ఠించమని అమ్మ కోరింది. కాని బ్రాహ్మణుడు అమ్మవారి కోరికను సున్నితంగా తిరస్కరించి తాను కాశీకి వెళ్లే తొందరలో ఉన్నట్టు నివేదించి వెళ్లడానికి అనుమతి ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. దాంతో అమ్మ ఆగ్రహం చెంది
బావి నుంచి పైకి వచ్చి తన వామహస్తంలో గల పరిఘ అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుణ్ణి సంహరించడానికి ఉద్యుక్తురాలైంది. అది చూసి భీతిల్లిన బ్రాహ్మణుడు రక్షణ కోసం శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు తన దివ్య దృష్టితో సంగతి గ్రహించి అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించడానికి ఆమె చేతిలోని ఆయుధాన్ని నిర్వీర్యపరిచి వామహస్తాన్ని మోచేతి వరకు ఖండించాడు. దాంతో అమ్మవారిలో కోపం మటుమాయమై శాంతి కారుణ్యం నిండగా పరమేశ్వరుని ప్రార్థించింది. అప్పుడు మహేశ్వరుడు ఆమెను కలియుగంలో శ్రీ కనక మహాలక్ష్మిగా అవతరించి భక్తుల పూజలు అందుకోమని అనుగ్రహించినట్టు, అలాగే బ్రాహ్మణుడికి దైవ సాన్నిధ్యం ఇచ్చినట్టు ఓ కథనం. అందుకే అమ్మవారి ఎడమచేయి ఖండించబడి కుడి చేతిలో కలువ మొగ్గను ధరించి అర్ధనిమీలిత నేత్రాలతో కాంతులీనుతూ దర్శనమిస్తుంది. ప్రస్తుతం మహానగరంగా ఉన్న విశాఖపట్నం సుమారు 150 సంవత్సరాల క్రిందట ఒక చిన్న ఊరు, ఇంకా చెప్పాలంటే ఒక చిన్న బెస్త గ్రామంగా ఉండేది. ఈ ప్రాంతమంతా ఇరుకు వీధులతో ఉండేది. పెరుగుతున్న జనాలు జనావాసాలతో ఇరుకు వీధులు ఇబ్బందిగా మారాయి. దాంతో 1917 సంవత్సరంలో వీధి వెడల్పు చేసేందుకు విశాఖ మున్సిపాలిటీ అధికారులు అమ్మవారి విగ్రహాన్ని ఉన్న స్థానం నుంచి 30 అడుగుల దూరానికి జరిపారు. సరిగ్గా అదే సమయంలో ఈ ప్రాంతంలో ప్లేగు వ్యాధి మహమ్మారిలా వ్యాపించింది. ఆ మహమ్మారికి అనేక మంది ప్రజలు అసువులు బాశారు. దాంతో విశాఖ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదంతా అమ్మవారి ఆగ్రహానికి ఫలితమేనని, అమ్మవారి విగ్రహాన్ని కదిలించడం వల్లే ఇలా జరిగిందని భావించిన ప్రజలు ఆ విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించారట. దాంతో ప్లేగు వ్యాధి తగ్గి ప్రజలు ఆరోగ్యవంతులయ్యారని, ఇదంతా కనక మహాలక్ష్మి మహిమేనని పూర్వీకులు చెప్తారు. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి గోపురం లేదు. గతంలో ఎన్నోసార్లు గోపురాన్ని నిర్మించడానికి ప్రయత్నించారట. ప్రయత్నించిన ప్రతిసారి ఏవేవో ఆటంకాలు ఎదురయ్యేవి. దాంతో అమ్మవారి అభీష్టం ఇదే అని చెప్పి బహిరంగ మండపంలోనే ఉంచి పూజాదికాలు, ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఎవరికి వారే సిరుల తల్లిని పసుపు కుంకుమలతో పూజించడం ఈ ఆలయం ప్రత్యేకత. గురువారం కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన రోజు. గురువారం రోజు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులు. పసిబిడ్డలను అమ్మవారి సన్నిధికి తీసుకువచ్చి అమ్మ పాదాల దగ్గర ఆ బిడ్డల నుంచి అమ్మవారి ఆశీర్వాదాలు అందుకుంటే ఆ బిడ్డల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని స్థానికుల నమ్మకం. అంతేకాదు, ఏ ఇంట బంగారం, వెండి వస్తువులను కొన్నా కూడా మొట్టమొదట అమ్మవారి పాదాలకు చూపించి అప్పుడు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ మాసాలలో వచ్చే మార్గశిర మాసంలో అమ్మవారికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఇవే మార్గశిర మాసోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి. మార్గశిర మాసంలో అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా ఇసకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడిపోతుంది. రాత్రి పగలు అన్న తేడా లేకుండా 24 గంటలు అమ్మవారిని దర్శించుకుంటూనే ఉంటారు భక్తులు. మార్గశిర మాసం నెల రోజులు అమ్మవారి సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కనిపిస్తుంది. ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలు, రథోత్సవం, వేద పండిత సదస్సు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా ఎన్నో ఉత్సవాలు సంబరాలతో మార్గశిర మాసం నెల రోజులు అమ్మవారి సన్నిధిలో పండుగ సంరంభమే. శరన్నవరాత్రుల్లో కూడా అమ్మవారికి అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా విభిన్న అలంకరణలతో శోభాయమానంగా వెలిగిపోయే కనక మహాలక్ష్మి అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. మూల విరాట్కు ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహిస్తారు. 1,00,000 కుంకుమార్చన, 1,00,000 చేమంతుల పూజ, లడ్డూల పూజ, క్షీరాభిషేకం, కలువల పూజ, 1,00,000 తులసి పూజ, 1,00,000 గాజుల పూజ, పసుపు కొమ్ములతో పూజ, ఇలా పేరేదైనా ఆ పూజ కన్నుల పండుగగా జరుగుతుంది. అలాగే శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు శ్రీ లక్ష్మీ పూజలు అన్న పేరుతో కుంకుమ పూజలు నిర్వహిస్తారు. శ్రావణ మాసం నెల రోజులు సుమారు 5,000 మంది దంపతులు ఈ కుంకుమ పూజలో పాల్గొంటారు. ఇక అయ్యప్పమాల, కనకదుర్గమాల, శ్రీశైల మల్లన్నమాల ఉన్నట్టుగానే కనక మహాలక్ష్మి మాత కరుణకు కూడా మాలధారణ దీక్ష ఉంది. అమ్మకు ఇష్టమైన మార్గశిర మాసంలో ఈ మాలధారణ దీక్ష పాటిస్తారు. దీక్ష చేపట్టిన భక్తులు ఆకుపచ్చ వస్త్రాలు ధరించి ఆకుపచ్చని మాలలను వేసుకుంటారు. ఇతర మాలధారణలో ఉన్నట్టుగానే భోజన, ఇతర నియమాలన్నీ కూడా ఉంటాయి. ఇక దేవస్థానానికి ఎలా చేరుకోవాలంటే అమ్మవారి సన్నిధికి సులభంగానే చేరుకోవచ్చు. విశాఖపట్నం రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్ల నుంచి బస్సు సదుపాయం ఉంది. అలాగే ఆటోల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. పర్యాటక ప్రాంతమైన విశాఖపట్నం పర్యటనలో
తప్పకుండా సందర్శించాల్సిన చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రాంతం అమ్మవారి సన్నిధి.